సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లి దగ్గర ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఒక దిక్కు రుణమాఫీ చేసినాము అందరికీ 15 ఆగస్టు నుంచి 15 ఆగస్టు వరకు 2 లక్షలు ఉన్నటువంటి రుణమాఫీ అంతా చేసినాం రైతులందరికీ కూడా అని చెప్తున్నారు. చాలా మంది మంత్రులు కూడా చెప్తున్నారు. కానటువంటి వాళ్ళకి మళ్ళీ చేస్తామని కూడా చెప్తున్నారు. కానీ ఎక్కడ కదిలిచ్చినా కూడా ఎక్కడికి పోయినా ఎవరిని కదిలిచ్చినా కూడా కాలేదు 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 అనే మాట వినిపిస్తుంది. తెలంగాణ అంతటా కాదు, అసలు కొండారెడ్డిపల్లిలో ఉన్నటువంటి వాళ్ళకి అయిందా కాదా అనేటువంటిది తెలుసుకునేందుకు కొండారెడ్డిపల్లికే వచ్చినాం. సీఎం సొంత ఊరు ఇది కొండారెడ్డిపల్లి. ఇక్కడ వీళ్ళతో మాట్లాడినప్పుడు చెప్తారు దాదాపు 1000 గడపలు ఉంటాయి, 1000 చిల్లర ఉంటారు లోన్లు తీసుకున్న వాళ్ళు ఊర్లో. కానీ 300 మందికే అయింది, 700 మంది వరకు కాలేదు. అంటే 30% మాత్రమే అయింది రుణమాఫీ. అది సీఎం సొంత ఊర్లో ఉన్నాం మనం. ఇప్పుడు చాలా మంది రైతులు ఉన్నారు, లోన్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయిందా అండి మీకు రుణమాఫీ? కాలేదమ్మా, 3 లక్షల చిల్లర ఉంది. అసలు ఇంతవరకు రుణమాఫీ కాలేదు. బ్యాంక్ ఆడుకోతే వాళ్ళు ఏ దరుకుంటారు, ఏ దరుకోతే వాడు కాలేదు నెంబర్ వస్తే చెప్తా ఉంటున్నాను. ఆడుకోతే అసలు చూపుతలేదు అది. మరి ఎవరిని అడగాలను అంటే రెవెన్యూ అడగదు, రెవెన్యూలు మాకు సంబంధం లేదంటారు. మరి ఎవరికి ఏంది ప్రాబ్లం అని అడిగితే ఇంకా అది 3వ సార్లు ఎంక్వైరీ చేసి చెప్తామంటారు. మరి అది ఎంక్వైరీ ఎప్పుడు చేస్తారు ఏం తెలియదు. మరి అంటే మీకే ఇట్లుంటుంది, ఇది సీఎం సొంతూరు కదా. మామూలుగా ఈ ఊరు మీద ఈ ఊరోళ్ళకైనా ఫస్ట్ చేసేయాలి అనేది ఉంటుంది కదా, అధికారులకైనా ఎవరికైనా కూడా. అది బ్యాంకుల ప్రాబ్లమా మరి అది ఏందో అది, కానీ అయితే ఇంకా ఇంతవరకు అయితే కాలేదు. అయిన వాళ్ళకి అంతమందికి అయింది, అందరికీ కాలేదు. ఎంతమంది ఉంటారు మొత్తం లోన్లు తీసుకున్న వాళ్ళు మీ ఊర్లో? ఎంతమందికి అయింది అంటారు? 1100 చిల్లర ఉంటాయి. ఎంతమందికి అయింది? 350 మంది అయిందని అంటారు. 30% మందికి అయింది, 70% మంది కాలేదు. 70% మంది కంటే ఎక్కువనే. ఎక్కువనే 30 మంది 2వ లిస్టులో 3వ లిస్టులో చాలా మంది రాలేదు. ఒక 2వ లిస్టులో వచ్చినాయి, 200 పేరు. 3వ లిస్టు అంతా 100 లోపలనే ఉన్నాయని. మీకైందా అమ్మ? అయిందా? మీ పేరేంది? మీకు అయిందా రుణమాఫీ? నా పేరు సుకునమ్మ. అయిందా? కాలేదు మేడం. ఎంత ఉండే? నాకు 120 ఉండదు, మా ఆయనకేమో 80 ఉండేది. కాలేదు మేడం. ఏం చెప్తారు? బ్యాంక్ దగ్గరికి పోలేదా మీరు? బ్యాంక్ దగ్గరికి పోతే గసిరిచ్చి పెడుతున్నాడు మేడం. మీరు ఎందుకు గడుకోసారి వస్తారు అని గసిరిచ్చిండంటే మా ఆయన పోయిండు, ఇంకా నేను పోలేదు. అంతే. ఇంకెవరిని అడుగుతలేరా? ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళని వీళ్ళని లీడర్ని అడిగలేదు మేడం. మేము ఇంకా బ్యాంక్ కాడిపోతే గసిరిచ్చినప్పుడు మేము ఏం చేస్తాం? మీకైందా అండి? మీకుందా? ఉంది, కాలేదు. మా కొడుకు కాలేదు. మా 4 ఖాతాలు ఉన్నాయి, ఎవరికి కాలేదు. ఎంత ఉన్నాయి? మాది మా తమ్ముది 1,00,000, మా మరదలి 1,00,000, మాది 1,00,000 మాది. మా కొడుకుకు 1,00,000 ఉంది, కాలేదు. నేను నాకు ఎవరికి కాలేదు. బ్యాంక్ అందులో లిస్టే రాలేదు సార్. రాంది మేము ఎట్లా అడుగుతాం మేడం? ఎందుకు అసలే రాలేదు. లిస్ట్లో పేరు ఎందుకు రాలే అని మరి అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళనో లేకపోతే మీ ఎమ్మెల్యేలోనో లోకల్ వాళ్ళని అడగలే? అగ్రికల్చర్ ఏమైనా అడిగినా మీకు రేషన్ కార్డు లేదన్నాడు. ఇంకా రాలేదు, ఉన్న వాళ్ళకు కూడా రాలేదు కొంతమందికి. మనం ఏం చేస్తాం? పోయి అడిగినాం, చూద్దాం ఇప్పుడు ఇది అయిపోయినాక చేస్తామన్నారు. అగ్రికల్చర్ ఏమైనా అడిగితే ఏం చెప్తాడు? మా ఇంట్లో ఒక్కరి కొడుకులేదు. ఒక మా డాడీకి రేషన్ కార్డు ఉన్నది, 99 ఉంది, ఆయన ఒక్కొక్కరికి వచ్చింది. తతిమలకు మాకు 5 రాలేదు. ఏం చెప్తారు మీరు గవర్నమెంట్కి? మీ సొంత జిల్లా ఓడు సీఎం గారికో ఎవరికో? అవును మేడం, ఏమని చెప్పగలుగుతాం? అవుతుందేమో అని అనుకుంటున్నాం, కానీ ఇంకా కాకపోయా. మా తాన 1000 ఉన్నాయి ఖాతాలు. ఇంకా అవుతుంది అనుకుంటున్నాం, కానీ అవుతుందా కాదా అని మన చేతిలో పని అయితే కాదు. 300లకు చిల్లర అయినాయి. కలమ్మ కాలే ఎకరా, మా ఆయనకు 2 ఎకరాలు. నాకు 50,000 ఉంది, మా ఆయనకు 1,20,000 ఉంది. కాలిద్దరు గాలి అడిగితే ఇంకా అదేందో ఊళ్ళో చూపిస్తే అది పేరు తప్పుంది అని అంటారు. ఆధార్ కార్డు కానొస్తుందంట కదా మరి. ఇవే ఆధార్ కార్డు కానొస్తుందంట అందులో. రేషన్ కార్డు కొండవాళ్ళకి 5,000 కాడికి ఓ మేడం చెప్పింది, మొగాయన చెప్పిండు కాలేదమ్మా నీవే అన్నాడు. మీ కోడలకు నౌకరు ఉంది, నీకు కాదంటే మరి అందరికి నౌకలు రేపు వాళ్ళకి ఎందుకు కాలేదని నేను అడిగినా. అంటే కావన్నారు. కావంటే ఎట్లా సంగతి? మంచి నౌకరు వాళ్ళకి అవుతుండే, మాకెందుకు బట్టలేని వాళ్ళకు కష్టం చేసుకుని బతికేటోళ్ళకే కదా అని గట్ట చెప్తే ఇంకా నేను బ్యాంక్ కాడికి పోలే. ఇంకా
వీటికే పోయి నేను వచ్చిన కలకుర్తిలా జరిగి ఒక జరగకుంటే సీఎం అయితే ఎవరైతే మేడం అందరికి న్యాయం జరగాలి. అడగలే మరి మీరు సీఎం వాళ్ళను? ఎవరిని అడుగుతాం ఇంకోటా మేడం, చాలా మంది కాలేదు మేడం, 12 మంది కాలేదు. 12 మందికి కాలేదు, 4 మందికి అయింది. మొత్తం ఎంతమంది ఉంటారు, ఎంతమందికి అయింది? ఇది తెలుసుకోలే మేడం, తెలుసుకుంటే బయట పడుతుంది. ఇప్పుడు చాలా మందికి అయింది, 12 మందికి కాలేదు మరి. అడుగుతలేరు ఎవరు మరి మీరు అగ్రికల్చర్ ఆఫీసర్లను? అడగాలి మేడం, అడగకుంటే ఎట్లుంటుంది. రేషన్ కార్డుకు దానికి ఏమైనా సామాన్ ఉంటుంది మేడం. మా బిడ్డ పోతానది మా పోతాను, పొలం ఒకతాను ఏం లేదు అలా. మా బిడ్డ దిండి పెరివేలు ఉంది, నాది కూడా ఉండదు. మీకుందా, మీకైందా? అయింది. మా ఇంట్లో నాకు ఉంది, మా తాతకు ఉంది. 2 రేషన్ కార్డులు ఉన్నాయి. నాకు 1,86,000 అయింది, మా తాతకు 1,26,000 అయింది. ఈ డిసెంబర్ నుంచి డిసెంబర్ తర్వాత ఉన్న ఇంట్రెస్ట్ కట్టాల్సింది ఎవరైనా. ఆ ఇంట్రెస్ట్ కట్టి మేము మళ్ళీ కొత్తగా తీసుకున్నాం. పాతది మాది నేను 1,50,000 తీసుకున్నా, 1,86,000 అయిన ఉండే మొత్తం. దాంతో పైన డిసెంబర్ నుంచి ఇప్పటివరకు ఇంట్రెస్ట్ కట్టేసి మళ్ళీ నేను తీసుకున్నా కొత్తగా. మా తాత కూడా సేమ్ అట్లే చేసినాం 2 వాళ్ళు. మాకు 1,60,000 ఉంది. ఎందుకు కాలేదట? ఏమో ఇంకెందుకు కాలేదు, అడగలే ఎవరిని మరి మీరు? మీకు ఏమన్నా అడగాలి. అదా రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు ఎందుకు లేదు? ఏడుంది రేషన్ కార్డు ఎవరికి మీకు? రేషన్ కార్డు ఎందుకు లేదు? రేషన్ కార్డు లేదుగా మీకు? ఉందా అంటే లేదంటే నువ్వేం చెప్పాను, నీకే తెచ్చా నాకు తెచ్చా రేషన్ కార్డు ఉందని. కేసీఆర్ ఉన్నప్పుడు అయిందా? అయింది. ఎట్లయింది? కావద్దు కదా ఆయన ఆ, ప్రకారం. అయింది. కేసీఆర్ 95,000 అయింది. ఇప్పుడైతే కాదు మరి. అడగలే సీఎం సొంత జిల్లా మీది, సీఎం ఊరు, సొంత ఊరు. ఏమో మరి ఇంకేమన్నా అడగాలి, ఏంది అడగాలి, ఇంకేమన్నా అడగాలి, కానీ అయితే కాలేదు. మీ అగ్రికల్చర్ ఆఫీసర్లను బ్యాంక్ పోతే మాకేం తెలియదు అంటారు వాళ్ళు. వాళ్ళు చెప్పినట్టు నేను అలా అంటారు. ఎవరు చెప్పినట్టు? వాళ్ళు బ్యాంకు వాళ్ళకు సమాధానం మాకేం చెప్పలేం ఇంకా అంటారు. ఎట్లా అది ఏమవుతుందో ఏం లేదు. మళ్ళీ ఈ పాల బిల్లు లేదు, పాల బిల్లు 2 నెలలు పాల బిల్లు పడాక. ఈ పాల బిల్లుకి ఏమైంది? పాల బిల్లు రైతులకైతే ఇవ్వాలి కదా. రైతులు ఇప్పుడు మరి ఏమవుతుంది, ఏం లేదు దాన్ని పట్టించుకున్న 4 రైతులు ఏడు పాల పోతుంది. మీకైందా? ఎక్కడ ఎంత ఉంది మీకు? మాకు 60,000 ఉంది. కాలే 60,000 కూడా కాలే 3 విడతలలో ఎప్పుడు కాలే 60,000? కాలే అడగలే మళ్ళీ మీరు ఎవరిని పోయి? మేము పోలే, అడగలేము మేడం, మేము అడగాలి పోయి అడగాలి బ్యాంక్ దగ్గరికి పోలే మరి అయిపోయింది కదా, వాళ్ళు చెప్పిన 15 ఆగస్టు డేట్ కూడా అయిపోయింది కదా. అయిపోయింది కానీ ఇంకా పోలే, మేము కూడా పోలేదు, చూసుకోలేదు కూడా. అయినా కాలేదు, తెలియదు. కాలేదు అయితే మెసేజ్ వస్తుంది కదా, కాలేదు అట్లా. అవుతుంది అనుకుంటారా? ఇంకేం అవుతుంది అనుకుంటున్నాం కానీ ఏమైతే తెలియదు. ఇక అవుతుందా కదా మనకైతే ఏం చేస్తుంది మంచిది. మీ ఊర్లో రుణాలు తీసుకున్న వాళ్ళు ఎంతమంది? మా సూరు మేడం ఇంకా కాపులో ఉంటే అందరు తీసుకుంటారు కదా, అవును. ప్రతి ఒక్కరు తీసుకుంటారు. రైతులు 50% మందికి అయింది. కావచ్చు మేడం, 50% మంది కాలేదు, 25 to 20, 30% మరి కావచ్చు. అందరికీ చేసినామని చెప్తారు కదా, కాంగ్రెస్ వాళ్ళు 100% అయిందంట. ఇంకా అంటారు మేడం, వాళ్ళు అంటారు కానీ కావాలి కదా. అయిన వాళ్ళు అయిందంటారు, కాని వాళ్ళు కాలేదంటారు. అంటే బయట చెప్పుడు వేరు, సొంత ఊర్లోనన్నా కనీసం అందరికీ చేస్తారు. ఇంకా సొంతూరు అని ఏముంటుంది మేడం, గవర్నమెంట్ అది సొంతూరు ఉన్నూరు అనేది ఏముంటుంది, ఇంకా అందరికీ వేసినట్టు మనకి వేస్తారు. మన కూర అయితే స్పెషల్ అయితే వేరుగా అట్లా. అయిందా మీకు రుణమాఫీ అయిందా? కాలేమ్మా, ఎంత ఉంది? నాకు 2 ఎకరాలు కానీ ఎకరా పట్ట అయింది. లోన్ పెట్టినా ఇంతవరకు పైసలు రాలే. లోన్ ఎంత ఉంది? ఎకరాని ఎకరా తీసుకున్నావు లోన్? ఇంతవరకు రాలే నాకు. కాలే మాత కాలే, కొత్త పెట్టినా, కొత్తగానే ఇప్పుడు రాలే, ఇంతవరకు ఇంతవరకు రాలే. రాలే. అడగలే ఎవరిని పోయి? అడిగినాం, వస్తా అంటున్నారు కానీ ఇంకా ఇంతవరకు రాలే. ఇంతవరకు అయితే రాలే. ఇంతవరకు రాలేదు. కొంతమంది ఈడ పనికి పోతున్న వాళ్ళు ఉన్నారు, ట్రాక్టర్ల ఈడ పక్కూరికి కూలికి పోతున్నామని చెప్తారు. వీళ్ళకైందో అడుగుదాం ఒకసారి. ఇట్లా ఒక్కసారి వీళ్ళతో కూడా మాట్లాడి అడిగే ప్రయత్నం చేద్దాం. అయిందా అమ్మ? మీది ఏం పేరు? చంద్రమ్మ బాలరాం, యశోని బాలరాం. మా కొడుకు జంగయ్య, ఆయన రోజు చూసేస్తాను కానీ కాలేదు. కాలేదమ్మా, పిల్లగాడు చూసేస్తాను కాలేదంట. ఇంకా కట్టాలని అంటారు కానీ ఇంకా మా పిల్లలు ఈడ లేరు, హైదరాబాద్ బతకనికి పోయిర్రు. ఏం చేతి మేడం మరి, నేను చేతగాని వాళ్ళం అయితే ఏడేసి కడదు. అవుతుంది అంటే చేస్తామని చెప్పారు కదా, 2 లక్షల వరకు చేస్తామని చెప్పిండ్రు కానీ ఇంకా 2 లక్షలు ఉన్నది. ఫస్ట్ 2 లక్షలు ఉన్నది, 2 లక్షలు ఉన్నాక 1 లక్ష కట్టిండ్రు. కట్టినాక 1 లక్ష కట్టినాక కూడా 3 సంవత్సరాలు అయిందో, 2 సంవత్సరాలు అయిందో, మళ్ళీ ఎన్ని అయినావో ఎన్ని అయినా మేము మా పిల్లగాడు చూస్తూనే ఉంటాడు. కానీ ముసలోనికి బియ్యం కారట్ లేదు, బియ్యం కారట్ ఉంటే అయితే అంటామని చెప్పిండు.
నా తోటి బియ్యం కార్డు చేసుకురా కొడుకంటే తిరుగుతున్నా కానీ బియ్యం కార్డు కాలేదన్నాడు. బియ్యం కార్డు లేకున్నా కూడా అయితే అన్నారు, రేషన్ కార్డులు లేకున్నా అయితే అన్నారు. మీకు ముందు చెప్పినప్పుడు బియ్యం కార్డులు ఉంటేనే అయితే అవి ఇవి అని ఏం చెప్పలే కదా, బియ్యం కార్డులు లేకున్నా అయితే అన్నారు. కానీ మీకు ఇప్పుడు బియ్యం కార్డు లేదు కాబట్టి ఇస్తలేమంటారు. గట్లా అంటుండ్రు. ఇస్తలేరు, అందులో పైసలు కూడా తీసిస్తలేరు. మేము కష్టం చేసిన కూడా ముసలి పైసలు కూడా అందులోకే పోయినాయి. సరే, నీకు అమ్మ నీకెంత ఉంది? నాకు 40,000 రూపాయలు ఉన్నాయి మేడం. మాది 40,000 మాపు కాలేదు. 2 మలకల పిలాప్స్ చేస్తారు దానికి పోయినాం చూసినాం. చూస్తే మాపు కాలే. ఇక ఈడ ఊళ్ళో గుడక రైతు వేదిక కాడికి పోయినాం చూసినాం. చూస్తే గుడక ఆయన మళ్ళా సార్ దగ్గరనేమన్నాడు, ఆ సార్ ఉండి కట్టాలి అమ్మా అని అన్నాడు. ఇంకంతే. ఎందుకు కట్టాలన్నట? 2 లక్షల వరకు చేస్తామన్నారు కదా, నీకు 40,000 ఉంది కదా. 40,000 ఉంది, ఎందుకు కాలేదని మేము గుడక అంటున్నాం మేడం. మరి అట్లా ఎందుకు కాకపాయని మేము కూడా కూలి చేసుకునేటోళ్ళం మేడం. మరి అంతే.